Good afternoon, students. నేను ఇండియా ఇంటర్లింకింగ్ రివర్ ఇంటర్లింకింగ్ భారతదేశం నదుల అనుసంధానం గురించి చదువుకున్నాం. టుడే వీఆర్ డిస్కసింగ్ ఆంధ్రప్రదేశ్ రివర్ ఇంటర్లింకింగ్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ నదుల అనుసంధానం గురించి. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈస్ ద రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విచ్ కనెక్ట్స్ గోదావరి రివర్ టు కృష్ణా రివర్. పట్టిసీమ అనే ప్రాజెక్ట్ రీసెంట్గా మనం చాలా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో విన్నాం. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంటర్లింకింగ్ అంటే గోదావరి నదిని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపారనమాట. The project was inaugurated by the Chief Minister of Andhra Pradesh, Nara Chandrababu Naidu, in March 2016. While the project was completed in 1 year, record of time. అంటే భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిసీమ ప్రాజెక్ట్ అనమాట. ఇంటర్లింకింగ్ గోదావరి నదిని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వారు అప్పటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మార్చ్ 2016లో ఈ ఇంటర్లింకింగ్ గోదావరి కృష్ణా నదుల అనుసంధానం ప్రారంభించారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇట్ వాస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 ఇయర్. 1 ఇయర్లో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసారు అనమాట. అండ్ కృష్ణా శ్రీశైలం పెన్నార్ లింక్, కృష్ణా పెన్నార్ లింక్ అనమాట. అంటే కృష్ణా పెన్నా నదిని అనుసంధానం చేశారు. ద వాటర్ విల్ రీచ్ ద పెన్నార్ రివర్ త్రూ న్యాచురల్ స్ట్రీమ్ నిప్పుల వాగు, గాలేరు అండ్ కుందేరు. అంటే ఈ వాటర్ రీచ్ ద పెన్నా రివర్ త్రూ న్యాచురల్ స్ట్రీమ్ అనమాట. అంటే ఈ నది పెన్నా నది నిప్పుల వాగు, గాలేరు, కొండేరు దగ్గర నుంచి ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ద టోటల్ లెంత్ ఆఫ్ ద లింక్ ఈజ్ 204 కిలోమీటర్స్. అంటే ఈ నదుల అనుసంధానం పెన్నార్ కృష్ణా నదుల అనుసంధానం దగ్గర 204 కిలోమీటర్ల వరకు ఉందన్నమాట. ది ప్రపోజ్డ్ డైవర్షన్ త్రూ ద లింక్ ఈజ్ 82 TMC, out of which 74 TMC will be discharged into the Penna river and 8 TMC being ట్రాన్స్మిషన్ లాసెస్ అనమాట. అంటే ఇందులో మనకి లభ్యమైన నీరు 82 మెట్రిక్ క్యూబిక్స్ అనమాట. అందులో 74 మాత్రమే మనకి దొరుకుతుంది. 8% అన్నది లాస్ అవుతాం అనమాట ఈ నదుల అనుసంధానం. ద యూనియన్ మినిస్టర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ అనౌన్స్ దట్ ద సెంటర్ వుడ్ సూన్ టేక్ అప్ ఏ మేజర్ ప్రాజెక్ట్ టు లింక్ రివర్స్ గోదావరి అండ్ కావేరి. అండ్ ద యూనియన్ మినిస్టర్, అప్పట్లో మనకి యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఈ అనౌన్స్ చేశారనమాట, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారనమాట. గోదావరి అండ్ కావేరి ఈ రెండు అనుసంధానం చేయాలి. అదొకటే కాకుండా గోదావరి, కృష్ణా, పెన్నార్, కావేరి హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. ఈ 4 నదులు కూడా అనుసంధానం చేయాలని తలపెట్టారనమాట. అండ్ వాటర్ రిసోర్సెస్ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే ఈ నదుల అనుసంధానం అంటే నీటి కొరతగా ఉన్న ప్రాంతంలో నదులను అనుసంధానం ద్వారా నీటి కొరత లేకుండా మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ సాల్వ్ ద వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ ఇన్ స్కేర్సిటీ ఏరియాస్ అనమాట. హౌ టు ప్రొటెక్ట్ ద వాటర్ రిసోర్సెస్, మనకి నీటి వనరులు చాలా మంది చెప్పాం కదా. అవుట్ ఆఫ్ 100% అవైలబిలిటీ ఆఫ్ వాటర్లో మనకి ఓన్లీ 3% ఈజ్ ద ఫ్రెష్ వాటర్. మనకు దొరికే 100 మీటర్ల వాటర్లో 100% వాటర్ లభ్యమయ్యే దాంట్లో 3% మాత్రమే మనకి ఉపయోగానికి మనం ఉపయోగించుకునే వాటర్ అనమాట, ఫ్రెష్ వాటర్. మిగిలిన 97% ఉప్పు నీరు అంటారు, సాల్టీ వాటర్ అనమాట. మనం నీటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనకున్న అతి తక్కువ నీటి వనరుల్ని ఎలా కాపాడుకోవాలి, హౌ టు ప్రొటెక్ట్ అవర్ వాటర్ రిసోర్సెస్. First one, no discharge of waste pollutants and untreated water from domestic, industrial or agriculture use. Optimize water use and practices in agriculture in order to stop nutrients entering aquatic systems అన్నమాట. అంటే మనకి లభ్యమయ్యే వాటర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అది ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, లేదా అగ్రికల్చర్ పర్పస్ కావచ్చు. అంటే మనకు లభ్యమయ్యే నీరుని తగినంతగా, అంటే తక్కువ పరిమాణంలో, అంటే కావలసినంత పరిమాణంలో మనం ఉపయోగించుకోవాలన్నమాట. Numerous simple preventive measures can be applied to protect springs, wells and aquifers from contamination. అంటే వచ్చిన వాటర్ని, స్ప్రింగ్ అంటే వచ్చిన ప్రతి నీటి బొట్టుని కూడా మనం బావులు తవ్వుకుంటాం, నీటి కుంటలు తవ్వుకోవడం ద్వారా మనం నీటిని వృధా కాకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. సేవ్ వాటర్ ఎట్ హోమ్, టర్న్ ఆఫ్ ఫాసెట్ బ్రషింగ్ యువర్ టీత్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ను ఓపెన్ చేసి బ్రష్ చేస్తుంటారు. అట్లా కాకుండా ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ట్యాప్ when you are not using.
నీకు అవసరం లేనప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు యూస్ చేయకుండా, అంటే మనం ఎట్లా అంటే మనం బ్రష్ చేసేటప్పుడు కానీ బాత్ చేసేటప్పుడు కానీ నీటిని వృధాగా వదిలేస్తాం. అట్లా కాకుండా ఒక బకెట్లో వాటర్ పోసుకుని మనం బ్రష్ చేసామనుకోండి, ఒక బకెట్లో నీళ్లు పట్టుకొని మనం స్నానం చేసామనుకోండి, మనం ట్యాప్ కింద నుంచి స్నానం చేస్తే చాలా వాటర్ వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా బ్రష్ చేసేటప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ సఫిషియెంట్ వాటర్ ఒక బకెట్లో తీసుకొని మనం స్నానం చేస్తే వీ కెన్ సేవ్ ద వాటర్ అనమాట. టర్న్ ఆఫ్ ద ట్యాప్స్ వెన్ దెర్ ఇస్ నో నీడ్. మనకు అవసరం లేనప్పుడు ఆపేయండి బ్రష్ చేసేటప్పుడు. ఫిక్స్ ద లీక్స్. కొన్ని మనం చూస్తూ ఉంటాం, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు పైపులు లీక్ అయిపోయి నీళ్ళు అవి వృధాగా పోతూ ఉంటాయి, వేస్ట్ వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లాగా కాకుండా ఎక్కడైతే మనకి వాటర్ లీక్ అవుతుందో లెట్ ఇట్ కంట్రోల్ అనమాట. ఫిక్స్ ద లీక్స్ అంటే ఎక్కడైతే వాటర్ లీక్ అవుతుందో అక్కడ లీక్ కాకుండా మనం ఏదైనా ప్రొటెక్షన్ చర్యలు తీసుకోవాలన్నమాట. ఓన్లీ రన్ ద వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాటర్ వెన్ యూ హ్యావ్ ఫుల్ లోడ్. అంటే కొంతమంది మనకి ఇప్పుడు రీసెంట్గా, అంటే మనం ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో, ఈ మోడర్న్ కల్చర్లో మనం బట్టలు అనేవి ఒకప్పుడు బకెట్లో నీళ్ళు పట్టుకొని దాన్ని బకెట్లో నీళ్లు జాడించుకుని నీళ్లు పెట్టుకుని బట్టలు జాడించుకునేవారు ఒకప్పుడు. ఇప్పుడు అంతా ఏంటంటే వాషింగ్ మిషన్లు వేస్తున్నారు. 1 క్లాత్ ఉన్నా 2 క్లాత్స్ ఉన్నా ఏముందిలే వాషింగ్ మిషన్ వేసేద్దామని వాషింగ్ మిషన్ వేస్తున్నారు. అట్లా కాకుండా వాటర్ అంటే ఫుల్గా క్లాత్స్ అయిన తర్వాతనే వాషింగ్ మిషన్ యూజ్ చేయండి. ఎక్కువ బట్టలు ఒకసారి ఉతకడానికి ట్రై చేయండి. 1-2 బట్టల గురించి వాషింగ్ మిషన్ ఆన్ చేసి మనకున్న స్కేర్సిటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ని మనం వృధా చేయకూడదు అనమాట. అలాగే ఏంటంటే డిష్ వాటర్ అంటే ఇప్పుడు గిన్నెలు తోమడానికి కూడా మనకి మిషన్స్ వచ్చేసినాయి. ఆ డిష్ వాషర్ కూడా ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి గిన్నెలు క్లీన్ చేయాల్సినవి, అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. 1-2 గిన్నెలకి 3 గిన్నెలకి డిష్ వాషర్ ఓపెన్ చేయడం వల్ల అది మీరు ఎక్కువ మొత్తంలో డిష్ వాషర్ వాడినా తక్కువ మొత్తంలో వాడినా అదే వాటర్ తీసుకుంటుంది అనమాట. 2 గిన్నెల కన్నా అదే నీరు తీసుకుంటుంది, 10 గిన్నెల కన్నా అదే నీరు తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు మాత్రమే డిష్ వాషర్ని యూజ్ చేయండి. డు నాట్ ఓవర్ వాటర్ యువర్ లాన్. అని మరి ఇప్పుడు మనకి కొంతమంది ల్యాండ్స్ ఉంటాయి, అంటే ఇంట్లో గార్డెనింగ్ అది ఉంటుంది. అంటే డోంట్ ఓవర్ వాటర్ అనమాట. మనకు ఉండే ల్యాండ్స్లో, అంటే మనకి పచ్చిక బయళ్ళని ఉంటాయి మన ఇంట్లో, ఇలా గార్డెన్ కింద పెంచుకుంటాం చిన్న చిన్న గ్రాస్. ఎక్కువ నీళ్లు చల్లేయకండి. ఎంత సఫిషియెంట్ వాటర్ కావాలో, ఎంత ఆప్టిమం యూటిలైజ్ చేయండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మాత్రమే యూజ్ చేయండి. ఇన్స్టాల్ ఏ రెయిన్ బ్యారెల్ ఫర్ అవుట్డోర్ వాటరింగ్. ఇప్పుడు మనకి వర్షం ద్వారా నీరు వస్తుంది కదా, ఆ వచ్చిన నీరుని స్టోర్ చేసుకోవడానికి ఒక బ్యారెల్ లాగా లేదంటే ఒక వెల్ లాగా ఏదైనా పట్టుకోవటానికి ఆ వచ్చిన రెయిన్ వాటర్ స్టోర్ చేసుకునేటట్టు చేసుకోండి. మీకు తెలుసా, డిడ్ యూ నో మనం ఎలా వేస్ట్ చేస్తున్నామో చూడండి. 30-60% ఆఫ్ డొమెస్టిక్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ యూజ్ టు వాటర్ యార్డ్స్ అండ్ గార్డెన్స్. ఆఫెన్ లార్జ్ పోర్షన్ ఆర్ వేస్టెడ్ బై ఓవర్ వాటరింగ్. అంటే మనకు దొరికే నీరులో 30-60% డొమెస్టిక్ డ్రింకింగ్ వాటర్ని, తాగునీరుని మనము ఓవర్ వాటరింగ్ అనమాట, మన గార్డెన్స్కి వాడేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు. అలా వాడద్దు అనమాట. అండ్ మిస్డైరెక్టెడ్ స్ప్రింకిల్స్ దట్ వాటర్ సైడ్ వాక్స్ అండ్ డ్రైవేస్. అంటే వచ్చిన వాటర్ని, మనకు రెయిన్ఫాల్ ద్వారా వచ్చిన వాటర్ని ప్రాపర్గా మనం స్టోర్ చేసుకోవాలి తప్ప అది వచ్చిన వాటర్ని వేస్ట్గా బయటకు పోనివ్వకుండా మనం ఏదైనా ప్రివెన్షన్ చర్యలు తీసుకోవాలన్నమాట. ద యావరేజ్ యూఎస్ per capita వాటర్ యూజెస్ 170 gallons per day. అంటే యుఎస్లో ఒక రోజుకి 170 gallons ఆఫ్ వాటర్ యూజ్ చేస్తున్నారంట. అది టూ మచ్ యూసేజ్ అనమాట, అంటే ఎక్కువ మొత్తంలో వాడేస్తున్నారు. బట్ ఇన్ ఆస్ట్రేలియా ఇట్ ఈస్ 36. అంటే ఒక రోజుకి 170 gallons నీళ్లు అమెరికా వాళ్ళు వాడేసుకుంటుంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత పొదుపుగా ఎంత వాటర్ సేవ్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు 70 వాడితే 170 gallons వాడితే వీళ్ళు ఓన్లీ దే ఆర్ యూజింగ్ 36. అంటే ఇట్ ఈస్ గుడ్ అనమాట. ఆస్ట్రేలియా యూజెస్ ఫార్ లెస్ వాటర్ బట్ స్టిల్ ఎంజాయ్స్ ద సేమ్ హై క్వాలిటీ ఆఫ్ లైఫ్. అమెరికా వాళ్ళకన్నా ఆస్ట్రేలియా వాళ్ళు అతి తక్కువ గ్యాలన్స్ వాటర్ వాడుకున్నా కంపారిటివ్ అమెరికా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా హ్యాపీగా బ్రతుకుతున్నారు అనమాట అతి తక్కువ వాటర్ రిసోర్సెస్తో. ఎస్టిమేట్స్ ఆన్ యావరేజ్ ఈచ్ పర్సన్ యూజెస్ అబౌట్ 80-100 gallons ఆఫ్ వాటర్ పెర్ డే ఫర్ ఇండోర్ హోమ్ యూజెస్. ఒక వ్యక్తి సరాసరిన మన ఇంట్లో 80-100 gallons ఆఫ్ వాటర్ని మన ఇంటి అవసరాలకు వాడేసుకుంటున్నాం. సో మనం ఇది ఏం చేయాలంటే, టు కంట్రోల్ ఆన్ వాటర్ రిసోర్సెస్, టేక్ నెససరీ స్టెప్స్ టు
టు ప్రొటెక్ట్ ద వాటర్ రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ యాజ్ వెల్ as కరెంట్ జనరేషన్ అన్నమాట. ఏమో. ఏంటమ్మా? ఆ. చెప్పు. అయితే నేను ఇంకా వెళ్ళలేదు బయటికి. ఉంటాను 1 o'clock వరకు ఉంటాను.